సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో బడు బలహీన వర్గాలకే కానీ పేద ప్రజలకే కానీ ముఖ్యంగా హైదరాబాద్ను డెవలప్ చేయడానికి రాష్ట్రంలో సాగునీరు తాగునీరు తీసుకురావడానికి ఎన్నో స్కీమ్స్ తెచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగా మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ గారు ప్రజలకు అన్నా అంటే నేనున్నా అని చెప్పి మరి ఎందరికో ఏ పని అడిగినా కూడా రేయింపవళ్ళు పనిచేసి మరి అందరినీ కూడా ఏ పనిన్నా కూడా వాళ్ళ ఆశీస్సులు తీసుకొని 3 సార్లు గెలవడం జరిగింది. అదే కాకుండా జూబ్లీ హిల్స్ అంటే ఎవరే కానీ సంపన్నుల ఏరియా అనుకుంటారు రాష్ట్రంలో. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది సంపన్నులు తక్కువ, పేదవాళ్ళు ఎక్కువ, స్లమ్స్ ఎక్కువ. అటువంటి స్లమ్ములలో ఏ ఆపద ఉన్నా కూడా పనిచేసి గోపన్న మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి మరి రాబోయే ఎలక్షన్లలో వారి సత్యమణిని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే మేము గత నెల రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నాం. ప్రజలు చెప్పేది ఏంటంటే గోపన్నకు చాలా పనులు చేశారు, తప్పకుండా వారి సత్యమణిని మేము ఆశీర్వదిస్తాము, ఆయన చాలా పనులు చేశారు, ఎక్కడే కానీ చిన్న గల్లీలో రోడే కానీ వేసారు, డ్రైన్ వర్కే కానీ, వాటర్ ప్రాబ్లమే కానీ, కరెంటు ప్రాబ్లం ఏది లేకుండా చూసారు. అలాగే వారికి ఆశీస్సులు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఉండే, హరీష్ రావు గారి ఉండే, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మరి ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలి అంటే తప్పకుండా మరి మాగంటి సునీత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము అనుకుంటాం. ఎందుకంటే ప్రజలు దీవిస్తున్నారు, ఏడవైనా కూడా ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, మరి 6 గ్యారెంటీలు అన్నారు, 460 కమిట్మెంట్ ఇచ్చారు, ఏ ఒక్కటి చేసిందే లేదు. అంటే ఒక బస్సు గురించి మాట్లాడతారు, ఉచితంగా మహిళలకు బస్సు ఇచ్చామని. మరి మీకు తెలిసి మధ్యన బస్సు ఫ్రీగా ఇచ్చిన అంటున్నారు. 100 బస్సులు నడిచే ఏరియాలో 50 బస్సులు నడుస్తున్నాయి. ఆ 50 బస్సులు కూడా మరి మహిళలు ప్రయాణం చేసే పరిస్థితి లేదు. మరి మహిళలకు ఉచితంగా అన్నారు, మరి పురుషులకు ఈ రోజున మీ అందరికీ తెలుసు మన బస్ ఛార్జీలు పెంచి మహిళల ఛార్జీలు పురుషుల మీద తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నాం. ఎన్నో కమిట్మెంట్ ఇచ్చాం, పేదవాళ్ళ గురించి ఎన్నో కమిట్మెంట్. ప్రతి మహిళకు 2000 రూపాయలు, 2500 రూపాయలు ఇస్తాం. మరి ఏమైనాయి 2500? ఎవరైతే ఇంతకుముందు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలే కానీ, సీనియర్ సిటిజన్స్కే కానీ 2500 రూపాయలు మరి గౌరవ కేసీఆర్ గారు ఇస్తే 5000 రూపాయలు ఇస్తాను. మరి మహిళలందరికీ, స్టూడెంట్స్ అందరు కూడా స్కూటీలు ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక రైతుల విషయంలో అయితే అందరికి తెలిసే విషయం. రైతుల రుణమాఫీ అన్నారు, రైతు బంధు ఇచ్చింది లేదు, ఇచ్చినా కూడా కట్టింగ్లు పెట్టి. రుణమాఫీ విషయంలో కూడా మరి ఎవరికి ఇచ్చారో రుణమాఫీ తెలియదు. అలా చెప్పుకుంటూ పోతే పేదవాళ్ళకి ఎవరికే కానీ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాను. ఎవరికి ఇచ్చారు? ఏం చేశారు? వాళ్ళు ఏమీ చేయలేదు. ఏ డెవలప్మెంట్ చేశారు? హైదరాబాదు ఈ రోజున మన దేశంలోనే కాదు ప్రపంచం చెప్పుకునే విధంగా మరి డెవలప్ చేయడం జరిగింది. ఐటీ సెక్టార్ అనుకోండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి. మరి కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి, మున్సిపల్ మంత్రిగా ఉండి ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా హైదరాబాద్ని మార్క్ చేసుకున్నారు. మరి అలాంటి హైదరాబాద్ ఈ రోజున ఏమైంది? అంటే పేదవాళ్ళ మీద హైడ్రా అని చెప్పి, మూసీ నది సుందరీకరణ అని చెప్పి ఒక దిక్కు, మరి హైడ్రా అని చెప్పి ఇంకొక దిక్కు, వీళ్ళందరూ వచ్చుకుంటూ పేదవాళ్ళను మరి వాళ్ళ ఇళ్ళని భూస్థాపితం చేస్తారు. మరి పెద్దబాబులను ఎందుకు వదిలేస్తున్నారు మీరు? ఈ మధ్యన మీరు చాలా విషయాలు చేశారు. పెద్దవాళ్ళను పట్టించుకోలేరు. పేదవాళ్ళను హైడ్రా అని చెప్పి ప్రజలను మరి భయప్రాంతం చేస్తున్నారు. ఇట్లు చెప్పుకుంటూ పోతే మరి హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు, ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో సునీత గారిని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం.